హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కాకరకాయ గొజ్జు చేసుకుంటున్నాము. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో తొందరగా అయిపోయే ఈ కాకరకాయ గొజ్జు చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినగలుగుతారండి. మా పాప కూడా చాలా ఇష్టంగా తినింది ఈ కాకరకాయ గొజ్జుని. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇందుకోసం ఐటమ్స్ చూస్తాం రండి. సన్నగా కట్ చేసుకున్న కాకరకాయలు, మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకోవచ్చండి. కట్ చేసిన టమాటో, ఈరుల్లి, కొద్దిగా చింతపండు నానబెట్టి పెట్టుకున్నానండి నేను కొద్దిసేపు. కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి, కొత్తిమీర, కరివేపాకండి. ఇప్పుడు ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని అది బాగా వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఇందులోకి వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. మాడినట్టు రావాలండి. కొద్దిసేపు ఒక 5 minutes to 10 minutes పడుతుందండి ఇది బాగా ఫ్రై అయ్యేదానికి. ఎందుకంటే ఇందులో ఉన్న చేదంతా పోతుందండి. మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత రుచి కూడా వస్తుందండి కాకరకాయ గొజ్జుకి. ఈ కాకరకాయ గొజ్జు అనేసే కాదండి, కాకరకాయ సాంబార్ కూడా చేసుకున్నప్పుడు కూడా ఎక్కువసేపు ఫ్రై చేయాలండి. ఎందుకంటే ఇందులో ఉన్న చేదు, పచ్చి వాసన అంతా పోయే వరకు మనం బాగా ఫ్రై చేస్తేనేనండి అంత టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత ఒక ప్యాన్ తీసుకుని అందులోకి ఆయిల్ వేసుకోవాలండి. అది బాగా వేడైన తర్వాత మనం ఇందులోకి కొద్దిగా సాసులు యాడ్ చేసుకుంటున్నామండి. ఇది బాగా చిట్లిన తర్వాత ఇందులోకి కొద్దిగా జీలకర్రని యాడ్ చేసుకుంటున్నాం. ఇది బాగా చిట్లిన తర్వాత ఇందులోకి మనం కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నామండి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఈరుల్లిని కూడా యాడ్ చేసుకుంటున్నాము. దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి ఒకసారి. తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి. ముందుగా మనము వెల్లుల్లి రెబ్బలు అనేది వేస్తే అది టేస్ట్ చాలా బాగుంటుందండి. కొంతమంది కూర అంతా అయిన తర్వాత వేసుకుంటారు, అది ఒక టేస్ట్ అండి. ఇప్పుడే యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్ అనేది ఉంటుందండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. కొద్దిగా బాగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత మనం ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉందో అది ఇందులోకి యాడ్ చేసుకుంటున్నానండి. దీన్నంతా ఒకసారి కలుపుకొని ఇందులోకి మనం మసాలాలు యాడ్ చేసుకోవాలండి. కొద్దిగా పసుపు, కారం, తర్వాత ఇందులోకి కొద్దిగా సాంబార్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి నేను. సాంబార్ పౌడర్ ఇష్టం ఉన్న వాళ్ళు సాంబార్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మనం ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. తర్వాత మనం చింతపండు రసాన్ని ఇందులోకి యాడ్ చేసుకున్నానండి. ఇందులోకి తగినంత రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. మీకు కొంచెం గొజ్జులా కావాలంటే ఇంకా కొంచెం వాటర్ని ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇందులో కాకరకాయ ముక్క అనేది బాగా ఉడకాలండి. ఒక 90% ఉడికితే చాలండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి ఏ బెల్లం కానీ షుగర్ కానీ ఏది యాడ్ చేస్తలేదు. అలాగే చాలా అంటే చాలా బాగుందండి. ఇంతేనండి, మనం చేసుకున్న సింపుల్ కాకరకాయ ఫ్రై అనేది చాలా రుచిగా ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి.